ఏవండి? ఎవరమ్మా మీరు? ఏం కావాలి? పోయిన నెల 22వ తారీఖు సమీరా అనే అమ్మాయి చనిపోకపోయినా చితి పేర్చి నాటకమాడారు. అవునా కదా? అంటే అది అమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగానే చనిపోయింది. పర్వాలేదు, నిజం చెప్పు. అవునమ్మా, ఆవేళ మీరు కూడా వచ్చారు కదా? అవును, మేము రావడానికి ముందు ఇక్కడ ఇంకా ఎవరెవరున్నారు? వాళ్ళెవరో నాకెట్టా తెలుస్తుందమ్మా, కానీ వచ్చిన వాళ్ళ మొహాలు మనసులు ఎట్టా ఉంటారో మాత్రం చెప్పగలను. చెప్పు, ఎలా ఉంటారు వాళ్ళు? ఇద్దరు ఆడ మనుషులమ్మా. ఒకరికి 25 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకొకరికి 40 ఏళ్ళు ఉంటాయమ్మా. వాళ్ళెవరై ఉంటారు? అత్తయ్య గారు, ఏంటి అత్తయ్య గారు, అసలు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఏంటమ్మా ప్రీతి, ఇప్పుడేమైంది? ఏమైందా? ఏంటండి ఇది? మీరు పని కట్టుకుని ఇలా పాల గ్లాస్ తీసుకొచ్చి పని మనిషికి ఇవ్వడం ఏంటి? అసలు అంత అవసరం ఏముంది అత్తయ్య గారు? అంటే అమ్మా, అది పాపం ఉదయం నుంచి పనులు చేస్తోంది కదా, అందుకని. ఏంటి అత్తయ్య గారు, నాకేం అర్థం కావడం లేదు. ఇంట్లో పని మనిషి ఉదయం నుంచి పనులు చేస్తూనే ఉంది ఏంటి? ఆ పనులు చేయడానికే కదా తను ఇక్కడుంది. అందుకు మనం నెల నెలా జీతం ఇస్తున్నాం కదా. అయినా ఇది పనిచేసి అలసిపోతుందని మీరెందుకు అంత ఇదైపోతున్నారు? అసలు ఎందుకు అత్తయ్య గారు దీనికి ఇంట్లో అంత ప్రయారిటీ ఇస్తున్నారు? ఆ రోజు శరణ్య కూడా ఇలాగే ఈవిడ గారు ఎక్కడ అలసిపోతుందనని ఈవిని పక్కన నుంచోబెట్టి బండెడు బట్టలు తానే ఉతికింది. తప్పు చేసిందని చేయి చేసుకోపోతే అడ్డుపడి నాకే నీతులు చెప్పింది. ఇవే ఏం మ్యాజిక్ చేస్తున్నావే ఇంట్లో? అసలు ఇంట్లో కోడలు నువ్వా నేనా అర్థం కావడం లేదు. అదేంటమ్మా అలా అంటావ్? అంతేగా అత్తయ్య గారు, ఇంత ప్రేమగా నా కోసం మీరెప్పుడైనా కనీసం పాలైనా తీసుకొచ్చిచ్చారా చెప్పండి? అసలు సంథింగ్ ఏదో ఉంది అత్తయ్య గారు. ఇదేదో మ్యానిపులేషన్ చేసి మీ అందరినీ హిప్నటైజ్ చేస్తుంది. అందుకే మీరు దీన్ని నాకన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. అయ్యో, అలాంటిదేమీ లేదమ్మా. ఇచ్చింది జస్ట్ పాలే కదా. ఇప్పుడు జస్ట్ పాలే. మీరు రేపు దీనికోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు. ఏమే పనిదానా, పోనీలే బతుకుతావు కదా అని ఈ ఇంట్లోకి తీసుకొస్తే నీ టాలెంట్ చూపిస్తున్నావా? తాట తీసేస్తానేమనుకుంటున్నావు? పాలు కావాలట, పాలు. ఇది దీని వేషాలు. అత్తయ్య గారు, ఇలాంటివి నేను మళ్ళీ చూడకూడదు. నమస్కారం ఆనంద భైరవి గారు. నమస్తే అండి. వెల్కమ్ ఆనంద భైరవి గారు అండ్ ఫ్యామిలీ. మీ రాకతో ఈ ఈవెంట్ కి కలొచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దిగు.
వాతావరణం భలేగుండదు కదమ్మీ. కానీ ఈడ యాన్నో బ్యాడ్ స్మెల్ వస్తా ఉండదమ్మీ. చిచ్చి మా పేరు మీద కాలేసి చూడు. ఏందమ్మీ అంట ఉండో? నేను స్నానం చేసి వచ్చుండాను. అయినా ఇది ఒంటి దుర్వాసన కాదమ్మీ, రెంటి దుర్వాసన. ఓ చెప్పండ్లా, ఇది పేడ వాసనేనమ్మీ. నేను కూడా అదే కదా చెప్పాను. అయ్యో కాదమ్మీ, ఇది నిజంగా బర్రె పేడే. కావాలంటే నువ్వు వచ్చి టెస్ట్ చెయ్యి. ఛీ! ఇంకా నయ్యో టేస్ట్ చేయమనలేదు. ముందు దీన్ని ఇలా పెట్టుకోలేడు. నువ్వు నీ చెవిటికొల చచ్చిపోతున్నాను. ఓ మిషన్ పెట్టుకోలేదా? ఏంద్రా ప్రపంచం అంతా ఎంత సైలెంట్ గా ఉండాది అనుకుంటున్నా. పో ఏడ్చో, వెళ్ళి ముందు కాళ్ళు కడుక్కో. ఈ వాసన భరించలేకపోతున్నాను. లే. అట్నే ఛీ! కళ్యాణి గారు, ప్రభావతి గారు, ప్రతి ఏడు మాదిరిగానే ఈ ఏడు కూడా